రంజాన్ పండుగ అంటే పవిత్రమైన ఆత్మ బలిదానమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. మతం కన్నా మానవత్వమే దేశానికి హితమని తన తండ్రి స్వర్గీయ ఎన్టీ రామారావు తనకు బోధించింది అదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. ఆనంద్ ఏజెన్సీ పందిరి ఫంక్షన్ హాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక ఆధ్వర్యంలో ముస్లింలకు ఆత్మీయ ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలతో అల్లాహ్ను ఆరాధించే ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం మంచి విషయం అన్నారు. కళలకు కాణాచి వంటి రాజమహేంద్రవరం సోదర భావానికి ప్రతీక అని ఎంపీ పురంధరేశ్వరి కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ పవిత్రమైన దీక్షతో ఉపవాసాలు చేస్తూ రంజాన్ను ఆచరిస్తున్న ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ తరపున ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారికను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిమి రాధాకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరు లక్ష్మీనారాయణ, ఏపీఆర్ చౌదరి, అడబాల రామకృష్ణ, మైనార్టీ నాయకులు షేక్ సుబాన్, నీరుకొండ వీరణ చౌదరి, జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రూరల్ కన్వీనర్ ఆకుల శ్రీధర్, పన్నాల లక్ష్మీ సంతోషి, అధికారి లక్ష్మి, ఉమర్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. మీ ఆశీర్వాదం ఏదైతే ఉందో అది యథావిధిగా కొనసాగాలని చెప్పి అభ్యర్థిస్తూ ఇందాకే పెద్దలు సుభాని గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మిమ్మల్ని వచ్చి కలవాలి అని చెప్పి మేమందరం అనుకుంటున్నాము. పెద్దలు మేము వచ్చి కలిసినప్పుడు కొంచెం మాకున్నటువంటి ఇబ్బందులు మీ దృష్టికి తీసుకొస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. నేను వారితో చెప్పాను, మీరు ఎప్పుడైనా సరే నేను రాజమండ్రిలో ఉంటే నా ఆఫీస్కి మీరు ఎప్పుడైనా రావచ్చు. నేను సాధారణంగా అందరినీ కలుస్తూనే ఉంటాను. కనుక నిస్సంకోచంగా మీరు నా వద్దకు రావచ్చు. అదేవిధంగా మైనారిటీల అభివృద్ధి కోసం, ముస్లింల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను ఇవాళ భారతదేశంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నింటినీ సాధించడం కోసం ఇవాళ ఐకమత్యంతో అందరం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. దేశ సమైక్యతకి, సమగ్రతకి అందరం కలిసికట్టుగా పాటుపడాలని ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. కాంగ్రెస్ కంటే ఒక చాలా కాంగ్రెస్ తర్వాత మేము వెంటనే దేశాన్ని పరిపాలించడానికి అవకాశం ఉండేది. రాజకీయం దేశంలో అధికారం ప్రధానం కాదు, దేశం ప్రధానం. మనమందరం భారతీయులు. ఈ ఆలోచననే ప్రస్ఫుటంగా తీసుకువెడుతూ పనిచేస్తున్నాం. ఆ విధంగా తప్పకుండా సమాజంలో విశ్వాసం. ఆవిడ ఎంపీగా రాజమండ్రి పార్లమెంట్ అభివృద్ధి అవుతుంది. అలాగే మీకు కూడా ఎంతో కొంత సాయం పొందాలి, మీ పిల్లలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మీ అందరికీ దగ్గర చేయాలని ఉద్దేశంతో చెప్తాను. నేను చివరి రోజుల్లో జరిగినటువంటి కార్యక్రమం చాలా ప్రశస్తమైనదిగా నేను భావిస్తూ, అలాగే మన మేడం గారు ఎంపీ గారికి ఒకే ఒక చెప్పిన విషయం, మేడం మీరు మీ యొక్క ఎంపీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ముస్లిం మైనార్టీలకి 10% మీరు ఈ రోజు ఇచ్చే ఈ మెసేజ్ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మనమందరం కూడా దేశ ప్రయోజనాల కోసం ఐక్యంగా కలిసి పనిచేద్దామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ రాజమండ్రి మంగళవారపేటలో వేంచేసి ఉన్న శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఉగాది జాతర ఉత్సవం సంప్రదాయ పద్ధతిలో జరుగుతోంది. రాజమహేంద్రవరం మంగళవారపేటలో వేంచేసి ఉన్న శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఉగాది జాతర ఉత్సవం వైభవంగా జరుగుతున్నాయి. ఉగాది పర్వదినం సందర్భంగా ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ముఖ్య అతిథిగా పలువురు నగర ప్రముఖులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నూతన కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ కడియాల వీరభద్రరావు, కమిటీ సభ్యులు పిల్లి శ్యామ్కుమార్, కర్రి సతీష్ కుమార్, అట్టాడ వెంకట సత్య అప్పారావు, రౌతు వాసుదేవరావు, పాలిక సతీష్, గుడాల భద్రరావు, నరాల రవికిరణ్, కర్రి కాశీ విశ్వం, కర్రి సూర్యనాయుడు ఉత్సవ కార్యక్రమాలు వీరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర ప్రముఖులు విచ్చేసి ఆ శ్యామలాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు మొక్కులు చెల్లించుకుని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. చీర, సారీ, గాజులు, పసుపు, కుంకుమ సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
రాజమండ్రి తిలక్ రోడ్లోని రెడ్డీస్ కన్వెన్షన్ హాల్లో విశ్వవసునామ సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ఉగాది పచ్చడిలోని 6 రుచులు మన జీవితంలోని కష్టసుఖాలకు నష్టాలకు ప్రతీకలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా తిలక్ రోడ్లోని రెడ్డి కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఆయన పంచాంగ శ్రవణం ఏర్పాటు చేయించారు. ఆదిరెడ్డి అప్పారావు, నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీర్రాఘవమ్మ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పంచాంగ శ్రవణం కార్యక్రమానికి హాజరై విన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం గురించి సరదాగా చెబుతూ నవ్వులు పోయించారు. ఉగాది పచ్చడిలోని తీపి, చేదు, వగరు, పులుపు లాంటి షడ్రుచులు మన జీవితంలోని కష్ట నష్టాలు, సుఖ సంతోషాలు మొదలైన వాటిని ప్రతిబింబిస్తాయని అన్నారు. రాశి ఫలాలు ఎలా ఉన్నా మానవ ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. వైసీపీ వారికి రాశి ఫలాలు, నక్షత్రాలు, రాతలు బాగాలేక 11 సీట్లకు పరిమితమయ్యారని, అయినా వారిలో పరివర్తన రాలేదని విమర్శించారు. 11 సీట్లకు ఎందుకు పరిమితమయ్యారో సంస్థాగతంగా యోచించకుండా ఈవీఎంలు తేడా అని సాకులు చెబుతూ ప్రతిపక్ష హోదా రాలేదని రోడ్డెక్కుతున్నారని, ఇకనైనా వారిలో పరివర్తన రావాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, పలువురు మాజీ కార్పొరేటర్లు, అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. ఇది ఒక కొత్త సంవత్సరం, కొత్త ఆలోచన, మంచి పనులు చేయడానికి ఒక అడుగు ముందుకేసే రోజు. మరి ఇలాంటి రోజున ఉగాది నాడు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం P4 అనే ప్రోగ్రాం ఏదైతే ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్ అనుసంధానంతో పేదరిక నిర్మూలన కార్యక్రమం, అంటే ఏదైతే సమాజంలోనే ఆర్థిక అసమానతలు ఉన్నాయో ఆ అసమానతల్ని తొలగించేందుకు P4 కార్యక్రమం తోడ్పడి అవ్వాలన్నది ఏదైతే నారా చంద్రబాబు నాయుడు యొక్క విజన్ 2047లో ఇది ఒక ప్రధానమైన అంశం. సమాజంలో అనేకమైన దశాబ్దాలు గడుస్తూ ఉన్న ఈ రోజున సమాజంలో ఈ ఆర్థిక అసమానతలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అది నిర్మూలించడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. దాన్ని ఉగాది రోజున ఇక్కడ రాజమండ్రి సిటీకి వస్తే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మన సిటీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఈ రోజున పండితుల్ని పిలిపించి ఈ కళ్యాణ మండపంలో పంచాంగ శ్రవణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి రాసులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకొని తదనుగుణంగా ఎలా నడవాలనే దాని గురించి అందుగురించనే ఈ రోజున మేము కూడా మన రాజమండ్రి సిటీ కాకుండా మన కార్పొరేషన్ పరిధే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా మంచి జరగాలి సంవత్సరం అంతా అని ఉగాది శుభాకాంక్షలు తెలియ. రాజమండ్రి గంటాలమ్మ గుడి వీధి శ్రీ 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 దేవి గంటాలమ్మ అమ్మవారి 136వ వసంత నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం గంటాలమ్మ గుడి వీధి శ్రీ 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 దేవి గంటాలమ్మ అమ్మవారి 136వ వసంత నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉగాది పర్వదినం సందర్భంగా అమ్మవారిని విశేషంగా పూలమాలతో అలంకరించారు. ఈ కార్యక్రమం ఆలయ ప్రెసిడెంట్ పలివెల మహాలక్ష్మణరావు, సెక్రటరీ కండవేలి జయంత్, కమిటీ సభ్యులు పలివెల వీరవెంకట సత్యనారాయణ, కోమర్తి వెంకటేశ్వరరావు, తీపర్తి హనుమంతరావు, పలివెల సత్యనారాయణ, కర్రి స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు. భక్తులు విచ్చేసి ఉగాది పర్వదినం సందర్భంగా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి నగర ప్రముఖులు, పెద్దలు విచ్చేసి శ్రీ 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 దేవి గంటాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ స్థానిక తిలక్ రోడ్లోని పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఇన్నాళ్ల కూటమి ప్రభుత్వం పాలన పరిశీలించిన ప్రజలు జగన్ పాలనే బేష్ అని తేల్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ స్థానిక తిలక్ రోడ్లోని పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో శ్రీ విశ్వవసునామ సంవత్సరం సందర్భంగా ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు
జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, రాష్ట్ర హౌసింగ్ బోర్డు మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర మాజీ అధ్యక్షులు నందిపు శ్రీనివాస్, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది సందర్భంగా రాష్ట్రంలో ప్రజలు ఆయురారోగ్యాలతో సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పాలన అందించారని పేర్కొన్నారు. ఉగాది వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకు మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, రౌతు సూర్యప్రకాశ్రావు, రాష్ట్ర మాజీ హౌసింగ్ బోర్డు చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి తదితరులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో ఆనందంతో జీవించాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం లేదని విమర్శించారు. రైతులు సుఖ సంతోషాలతో ఆనందాలతో ఉండాలని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంటే పేదరికం మీద యుద్ధం చేసినటువంటి లేదా పేదరికాన్ని జయించాలి పేదవాడు అని ఆలోచన చేసినటువంటి నాయకులు చాలా అరుదు. ఈ దేశంలో అనేక చట్టాలు వచ్చాయి. ఆ చట్టాలు రూపకల్పన జరిగింది కానీ అమలులో లోపాలు. ఆ పేదరికం మీద పేదవాడిగానే మిగిలిపోతూ పేదరికం మీద యుద్ధం చేయలేనటువంటి లేదా పేదరికం మీద పోరాడలేనటువంటి స్థితిలో మిగిలిపోతే దానికి సరైన ఔషధం ఏమిటనంటే విద్య. ఆ విద్యని పేదవాడికి అందించాలని ఆలోచన చేసినటువంటి నాయకుల్లో ప్రముఖుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఫీజు దాదాపుగా ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం గడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఎన్నికల వాగ్దానాలను ఈరోజు కూడా పూర్తిగా ఎక్కడ నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఏడాది కాలం వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఓపికగా సహనంగా ఎదురు చూడడం జరిగింది. ఇక ప్రజల్లో కూడా మెల్లగా వ్యతిరేకత అనేటువంటిది తీవ్ర స్థాయిలో పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా బాధ్యత గల ప్రతిపక్షంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో, మా పార్టీ అధ్యక్షుల యొక్క నాయకత్వంలో, అలాగే మా జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ గారి యొక్క నాయకత్వంలో ప్రజల పక్షాన వచ్చే ఈ ఏడాది డెఫినెట్గా మరింత ప్రజల పక్షాన పోరాడేటటువంటి కార్యక్రమం చేస్తామని. మా పార్టీ గతంలో చేసిన పరిపాలన ఏ విధంగా రైతులు కానీ, ఇన్పుట్ సబ్సిడీలు కానీ, అన్ని రైతాంగం గురించి కానీ, ఇతర వర్గాల గురించి ఏ విధంగా చేసిందో అదేవిధంగా ఈ కొత్త కూటమి ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నాం. చేయకపోతే మాత్రం మా పార్టీ నుంచి ప్రతిఘటించి ప్రజలకి న్యాయం జరిగేలాగా మా పార్టీ తరఫున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరికీ, పత్రికా విలేకరులందరికీ కూడా మరొకసారి విశ్వాసనామ శుభాకాంక్షలు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి జగనన్న తరఫున కూడా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, సో గెలుపు ఓటమి అన్నది అది దైవ నిర్ణయం అండి. ఖచ్చితంగా మరి జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా సీఎం కింద ఎన్నో మంచి పనులు చేశారు. సో ఈ రోజున మరి ప్రతిపక్ష హోదాలో ఉంటూ కూడా మరి ప్రజల పక్షాన ఆయన పోరాడుతున్నారు. ఖచ్చితంగా ఆ రోజున ఏ రకంగా అయితే కులం లేదు, మతం లేదు, పార్టీలు లేదు అని ఏ రకంగా అయితే పరిపాలన చేశారో మరి ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ఆ రకంగా పరిపాలించాలని కోరుకుంటూ. రాజమండ్రి బెస్తావారి వీధి శ్రీదేవి గొల్లమారమ్మ అమ్మవారి ఉత్సవాలు గౌతమి గోదావరి బెస్తావారి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం బెస్తావారి వీధిలో వేంచేసి ఉన్న 145 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీదేవి గొల్లమారమ్మ అమ్మవారి ఉత్సవాలు గౌతమి గోదావరి బెస్తావారి సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర ప్రముఖులు, పెద్దలు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి అమ్మవారి కరుణా కటాక్షాలకు పాత్రులు కాగలరని తెలియజేశారు. ఈ కార్యక్రమం గౌతమి గోదావరి బెస్తావారి సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి జాతర మహోత్సవంలో పాల్గొన్నారు.
వియల్పురం మార్గాని ఎస్టేట్స్లోని కార్యాలయంలో విశ్వవసు నామ సంవత్సరం ఉగాది సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఎన్నో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలోనైనా హామీలు నెరవేర్చాలని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్కాని భరత్రాం హితవు పలికారు. హామీలు నెరవేర్చే బుద్ధిని ప్రసాదించాలని ఆయన కోరుకున్నారు. వియల్పురం మార్గాని ఎస్టేట్స్లోని కార్యాలయంలో విశ్వావసునామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఆదివారం ఉదయం వేడుకలు నిర్వహించారు. మాజీ ఎంపీ భరత్ దంపతులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అందరికీ ఉగాది పచ్చడిని అందించారు. బీసీ రాష్ట్ర నాయకులు మార్గాల నాగేశ్వరరావు దంపతులు, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం జరిగింది. ఈ సందర్భంగా భరత్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికీ ముందుగా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 9 నెలలు దాటినా ఇంకా హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని భరత్ అన్నారు. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు హామీలు అమలు చేయాలని ఆయన హితవు పలికారు. రాజమండ్రి నారాయణపురం సత్యమ్మ తల్లి 25వ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నారాయణపురం దేవస్థానాల వీధిలో సత్యమ్మ తల్లి అమ్మవారి 25వ వార్షిక జాతర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం పంచామృత అభిషేకం, మంగళ స్నానం, నూతన వస్త్రాలంకరణ, నైవేద్య సమర్పణ ఘనంగా జరిగాయి. జక్కంపూడి విజయలక్ష్మి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పర్యవేక్షణలో వారి నివాసం నుంచి పుట్టింటి పానుపు అమ్మవారిని గరగల వాయిద్యాలతో తీసుకువచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఏప్రిల్ 8 వరకు జాతర మహోత్సవాలు కొనసాగుతాయని కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు దొడ్డ పద్మనాభం, ఆకేటి ఆదివిష్ణుమూర్తి, మానే దొరబాబు, దొడ్డ నరసింహమూర్తి, వానరపు వెంకటేశ్వరరావు, డబ్బీరు శ్రీను, మానే ఆదిబాబు, వీరా శ్రీకృష్ణ భగవాన్, కోలా వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. సత్తమ్మ తల్లి అమ్మవారి యొక్క జాతరని ప్రతి ఏడాది ఎక్కడ క్రమం తప్పకుండా ఆఖరికి కోవిడ్ సందర్భంలో సైతం క్రమం తప్పకుండా ఉగాది నాడు వార్షిక జాతరని నిర్వహిస్తూ ఉన్నారు. ఎంతో గొప్పగా ఘనంగా నిర్వహించేటటువంటి జాతర కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా అంతే గొప్పగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అలా సత్తమ్మ తల్లి అమ్మవారి యొక్క ఆశీస్సులు దీవెనలతో అందరికీ మంచి జరగాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ కొత్త సంవత్సరం రైతులందరికీ కూడా మంచి పంటలు పండాలని, అలాగే వ్యవసాయమే కాకుండా వ్యాపారస్తులకు కూడా వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా లాభదాయకంగా ఉండాలని, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని. శీతలాదేవి అటువంటి అంటువ్యాధుల్ని తన చీపురుతోటి పారద్రోలుతుంది అనేటటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉత్తరాదిలోనే కాదు దక్షిణాదిలో కూడా ఉంది. అటువంటి అమ్మవారి శీతలాదేవి యొక్క రూపాన్ని నిన్న రోజున కొలుచుకుని ముఖ్యంగా సేవచింతకాయలు, గులాబ్ జాములు ఇటువంటి నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యం ప్రజలకి మనం భక్తులకి వితరణ చేయటం జరిగింది. అనేకమైనటువంటి పూజలు చేయటం ద్వారా ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందాలి, ప్రతి ఒక్కరికి ఆ తల్లి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి విశ్వాసు ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. రాజమండ్రి అయ్యప్ప స్వామి ఆలయంలో ఉగాది సందర్భంగా ఐశ్వర్యలక్ష్మి గణపతి హోమం నిర్వహించారు. రాజమండ్రి అయ్యప్ప స్వామివారి ఆలయంలో విశ్వావసునామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఉదయం ఐశ్వర్యలక్ష్మి గణపతి హోమం జరిగింది. అనేక మంది భక్తులు ఈ హోమంలో పాల్గొని ఆ గణనాథుని యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ హోమం భాస్కర్ శర్మ వారి కుమారులు పర్యవేక్షణలో జరిగింది. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఆలయ ట్రస్ట్ చల్లా శంకర్రావు, పొలసానపల్లి హనుమంతరావు, మంతెన కేశవరాజు, దౌలూరి రామకృష్ణ, బల్లా సత్యనారాయణ, ఇమ్మంది మోహన్ రావు హోమంలో పాల్గొని వచ్చిన భక్తులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి ఈ నూతన సంవత్సరంలో సర్వజనులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రాజమండ్రి శ్యామలానగర్లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ పాదసోమలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉగాది పర్వదినం సందర్భంగా శ్యామలానగర్లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్ దంపతులు అమ్మవారికి తెల్లవారుజామున పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాన్ని నిర్వహించారు. ఆలయమంతా రకరకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి భక్తులందరికీ ఉచిత దర్శనాలను ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చల్లని పానీయాలను ప్రసాదాలను వితరణ చేశారు. ఈ ఏర్పాట్లను ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఆలయ లలితాపారాయణ సత్సంగ పర్యవేక్షణలో జరిగింది. అమ్మవారికి సప్ప వెంకట సన్యాసరావు దంపతులు బంధువులతో కలిసి అమ్మవారికి సారె సమర్పించి చీరా సారెలు, చలివిడి, వడపప్పు, పానకాలను అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సాయంత్రం కోలాటం, ఆలయ వేదికపై కూచిపూడి నృత్యాలను ఏర్పాటు చేసినట్టు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు. రాజమండ్రి నల్లమందు సందు శ్రీ ఐశ్వర్యలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉగాది వేడుకలు జరిగాయి. రాజమహేంద్రవరం నల్లమందు సందులో వేంచేసి ఉన్న శ్రీ ఐశ్వర్యలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉగాది విశ్వవసునామ సంవత్సరం సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవ, అర్చన కైంకర్యాలు ప్రధాన ఆచార్యులు పంచాంగం వెంకటరంగాచార్యుల ఆధ్వర్యంలో ఆలయ ప్రెసిడెంట్ దేవిశెట్టి లక్ష్మీ జనార్దన వరప్రసాద్, సెక్రటరీ గుర్రం శ్రీనివాస్ పర్యవేక్షణలో కార్యక్రమాలు జరిగాయి. గోవిందనామాలతో ఆలయం అంతా మారుమోగింది. విశేషంగా ఉగాది పర్వదినం రోజున స్వామివారిని పూలమాలలతో అలంకరించారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. కోరకొండ రోడ్లో రాజా థియేటర్ ఎదురుగా ఉన్న మున్సిపల్ కాలనీ గ్రౌండ్స్ మెయిన్ గేట్ ఎదురుగా గల తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షులు జనాబ్ అబ్దుల్లా షరీఫ్ రంజాన్ సందర్భంగా ముస్లిం పెద్దలకు, ముస్లిం సోదరులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముస్లిం మత ఆచారం ప్రకారం ఇఫ్తార్ విందుకు ముందు, తర్వాత ఇమాములు, ముస్లిం పెద్దలు, ముస్లిం సోదరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షునిగా ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన జనాబ్ అబ్దుల్లా షరీఫ్ను నియమించడం జరిగిందని, ఇది ఒక చరిత్ర అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా ప్రెసిడెంట్ రఫీఉల్లా బేగ్ మాట్లాడుతూ టీకే విశ్వేశ్వరరెడ్డి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షునిగా నియమించబడిన దగ్గర నుండి కాంగ్రెస్ పార్టీని జిల్లాలో బలోపేతం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహమ్మద్ ఇస్మాయిల్, కాంగ్రెస్ నాయకులు ఖాదర్ షరీఫ్, ఎండి షహన్షా, షేక్ కాసిం, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షులు డాక్టర్ వడియార్, రాజానగరం కోఆర్డినేటర్ శ్రీనివాస్ వడియార్, పీసీసీ సెక్రటరీ బెజవాడ రంగా, జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ కిషోర్ కుమార్ జైన్, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బెల్లర్ బాబీ, ముస్లిం పెద్దలు, ముస్లిం సోదరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ముస్లింలు కనిపెట్టి అబ్దుల్లా షరీఫ్ గారు ఎవరైతే నిక్కదిగా 45 సంవత్సరాలు వేరే జెండా పట్టుకోకుండా ఎవరైతే ఉన్నారో పూచి ఆచిపూచి షరీఫ్ గారికి ఈ పదవి ఇచ్చిన శుభసందర్భంలో ముస్లిం సోదరులందరూ కూడా రెడ్డి గారికి మా హృదయపూర్వక నమస్కారాలు చెల్లిస్తూ వారెవరు కూడా ఆరోగ్యంగా ఉండి దినదినం చెందాలని, భారతదేశంలో మళ్ళా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని నేను జరుగుతుంది. కాబట్టి దాన్ని వినియోగించుకుని మరి రాజమండ్రిలో ఉన్న పేద విద్యార్థులు అందరూ కూడా అక్కడ రావాలని కోరుతున్నాం. అంతేకాకుండా మరి ఎవరు కూడా డబ్బు లేదని చదువు మానడం అనేది నాకు అసలు బుర్రకే ఇష్టపడిన విషయం. అది రాజమండ్రి సిటీలో ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు మేము పేదవారం మేము చదువుకోలేకపోతున్నాం అంటే కన్సర్న్ స్కూల్స్లో కానీ కాలేజీల్లో కానీ మాట్లాడి వాళ్ళకి కావాల్సినటువంటి ఫీజు తగ్గించడం కానీ లేదా ఫీజు ఆర్థిక సహాయాలు ఎలాంటివన్నీ కూడా మేము చెప్పి కాలేజీ స్కూల్ వాళ్ళకి చెప్పి చేయించడం జరుగుతుంది.
రాజమండ్రి జెండా పంజా రోడ్ లక్ష్మీవరపుపేట శ్రీ మరడి మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం జెండా పంజా రోడ్ లక్ష్మీవరపుపేటలో వేంచేస్తున్న శ్రీ మరడి మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు 224 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ ఆలయం 1801 సంవత్సరంలో స్థాపించారు. శ్రీ మరడి మహాలక్ష్మి అమ్మవార్ల జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, ఎక్స్ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, నగర ప్రముఖులు, పెద్దలు తదితరులు విచ్చేసి అమ్మవారి జాతర మహోత్సవాన్ని వీక్షించారు. ఊరేగింపులో గరగనృత్యాలు, తీన్మార్, అమ్మవారి వేషధారులు, బుట్టబొమ్మలు, విచిత్ర వేషాలు, పాటలు, చివరిగా అమ్మవారి పూలరథంతో ఎంతో వైభవంగా ఊరేగింపు సాగింది. ఈ కార్యక్రమం శ్రీ విజయలక్ష్మి జ్యువెలరీ వర్క్స్ అధినేత రాయవరపు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. రెండు 222 సంవత్సరాల చరిత్ర గల అమ్మవారు 29 జాతర జరిగింది. ఈ వేళ 30వ తారీఖున ఉగాది రోజున పసుపు కుంకాలు పంచిపెట్టడం కార్యక్రమంలో ఉన్నాం. ఈ భక్తులందరూ ఉగాది సందర్భ శుభాకాంక్షలు. రాజమండ్రి మోరంపూడి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో విశ్వవసునామ సంవత్సర ఉగాది పర్వదిన పూజా కార్యక్రమాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమహేంద్రవరం మోరంపూడి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో విశ్వవసునామ సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, విశేషంగా పసుపు కుంకుమలతో అభిషేకం జరిగాయి. అనంతరం అమ్మవారిని పూలమాలతో అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ప్రసాదం, అంబలి, ఉగాది పచ్చడి, పులిహోర స్వీకరించారు. ఈ కార్యక్రమం శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది. రాజమండ్రి కోట్లింగాలపేటలో కొలువైన శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు నేత్రపరంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం కోట్లింగాలపేటలో కొలువైన శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉగాది శ్రీ విశ్వవసునామ సంవత్సరం రోజున ఉదయం నుండి ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ అల్లంరాజు కిరణ్ కుమార్ శర్మ బ్రహ్మోత్సవంలో సహస్ర కుంకుమార్చన, విశేష అర్చన, పూజలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారికి చీర, సార్లు సమర్పించుకున్నారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ పెద్దలు, గ్రామ పెద్దలు, శ్రీ శ్యామలాంబ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొని ఏర్పాట్లు చేశారు. రాజమండ్రి మోరంపూడి సాయినగర్లో శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఉగాది పూజా కార్యక్రమాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమహేంద్రవరం మోరంపూడి సాయినగర్లో శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చీర, పసుపు, కుంకుమ అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు పిల్లి శ్రీను, ఆలయ ధర్మకర్త మేడి త్రిమూర్తులు, మేడి దుర్గేష్ ఆధ్వర్యంలో ఉగాది పూజా కార్యక్రమాలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
రాజమండ్రి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కస్తూరిబా మహిళా వృద్ధాశ్రమంలో వృద్ధులకు టవల్స్, బిస్కెట్లు పంచిపెట్టారు. వాసవి క్లబ్ రాజమహేంద్రవరం వారిచే శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని కోరకొండ రోడ్ మార్కెట్ యార్డ్ పక్కన గల అభయాంజనేయ స్వామి గుడిలో పూజారికి ఉగాది తాంబూలం సమర్పించారు. అలాగే ఉగాదిని పురస్కరించుకుని స్ట్రీట్ వెండర్స్కు మరియు కోరకొండ రోడ్లో గల కస్తూరిబా మహిళా వృద్ధాశ్రమంలో వృద్ధులకు టవల్స్, బిస్కెట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు సెగాకొల్లి శైలజ, సెక్రటరీ మురళీకృష్ణ, ట్రెజరర్ కుమ్మరగుంట్ల లక్ష్మీకాంతం, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ సెగాకొల్లి కరుణకుమార్, కుమ్మరగంట్ల వీరభద్రరావు, తమ్మన సూర్యప్రకాశ్రావు, నాగేశ్వరరావు తదితర క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మేము ప్రతి సంవత్సరం ఇలాగే అన్ని కార్యక్రమాలు ఈ ఉగాది సందర్భంగా చేస్తూ ఉంటాం. నూతనంగా అన్నీ పంచిపెడుతూ ఉంటాము. ఇలాగే మా క్లబ్ తరపున ప్రతి కార్యక్రమము చేయాలని, ముందు ముందు ఇంకా మంచి ప్రోగ్రాములు చేయాలని కోరుకుంటున్నామండి. మేము ఈ రోజున కస్తూరిబా ఆశ్రమానికి టవల్స్, స్వీట్స్ పంచిపెడుతున్నామండి. ఈ విధంగా మా క్లబ్బు అన్ని తండ్రులను అన్ని విధాలా ఎదురుండాలని, మేము ఇంకా కార్యక్రమాలు చేయాలని, మా క్లబ్ తరపున ఎన్నో జరగాలని ఆశిస్తున్నాం. రాజమండ్రి గోకవరం బస్టాండ్ ఎస్పీ బాలు సాంస్కృతిక మందిరంలో రాకా సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాలానికి విలువ, ప్రాముఖ్యత ఉన్నాయని, ఆ పరమాత్మే కాలస్వరూపుడని ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ టీవీ నారాయణరావు అన్నారు. కాలానికి గల విలువ గురించి ప్రతిక్షణం సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాకా సాంస్కృతిక సంస్థ, ధవళేశ్వరం గోదావరి కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా గోకవరం బస్టాండ్ సమీపంలోని ఎస్పీ బాలు సాంస్కృతిక మందిరంలో ఉగాది ఉత్సవం నిర్వహించారు. ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ టీవీ నారాయణరావు ప్రవచనం చేస్తూ ఉగాది విశేషాలతో పాటు శ్రీరామచరితములోని శబరి గురించి మధురంగా వివరించారు. రాకా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ కంటే వీరన్న చౌదరి, కార్యదర్శి జీవీ రమణ వక్తను సత్కరించారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జీవీ రమణ స్వీయ గీతం ఆలపించారు. భారత ప్రభుత్వం ఎన్హెచ్ఆర్సీ విభాగం ద్వారా హ్యూమన్ రైట్స్ షార్ట్ ఫిల్మ్కు ప్రత్యేక జ్యూరీ అవార్డుకు మడక వెంకట సత్యనారాయణ ఎంపికై ఈ నెల 26న న్యూఢిల్లీలో అవార్డు స్వీకరించారు. ఎంఎస్ క్రియేషన్స్ ద్వారా మంచి ఫిల్మ్స్ తీస్తూ అవార్డు కైవసం చేసుకున్న సందర్భంగా రాకా ఆధ్వర్యంలో సతీష్కు ప్రోత్సాహకంగా ఉగాది రాకా పురస్కారం అందజేసి నిర్వాహకులు సత్కరించారు. మోహన్ పబ్లికేషన్స్ తరపున ఆకుల మోహన్ రావు పంచాంగాలను పంపిణీ చేశారు. సూరపరెడ్డి తాతారావు, అల్లు బాబీ, పివిఎస్ కృష్ణారావు, పులప రామకృష్ణ, నూజిళ్ల సూరిబాబు, చాపరాల నాగరత్నం, బమిడిపాటి రామకృష్ణమూర్తి, సూర్యకుమారి, రాయుడు చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. వీడుకోలు వీడుకోలు క్రోధినామా, స్వాగతాల తోరణాల విశ్వావసు, ఇది తెలుగుల తొలి ముంగిలి, ఇదే గును స్వాగతాంజలి. మహర్షి యొక్క శిక్షణలో పెరిగినటువంటి ఆవిడ, ఆయన ఇచ్చినటువంటి మంత్రం చేసుకున్నటువంటి ఆవిడ. సరే, ఆవిడ తనకు తెలిసినంతలో పాద్యం ఆచమనీయంచ సర్వం ప్రాదాద్యధావిధి, ఏడు తీసుకొచ్చి ఇచ్చింది, పాద్యం ఇచ్చింది, ఆయన కూర్చోవడానికి ఆసనం ఏర్పాటు చేసి ప్రాస్టేట్గా ఆపరేట్ చేస్తారండి. ఎండోస్కోప్ పెట్టి ప్రాస్టేట్లో చూస్తా, కెమెరాలో చూసుకుంటా ఆపరేట్ చేస్తారన్నమాట. మేము మొత్తం ఇస్తాం, పేషెంట్కి ఏం తెలియదు కానీ మెరుగు ఉంటుంది. ఇక్కడ నుంచి తిమ్మిరి ఎక్కేస్తారు పేషెంట్కి. రాజమండ్రి మెయిన్ రోడ్ చిన్న మసీదులో సంప్రదాయ పద్ధతిలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. రాజమండ్రి మెయిన్ రోడ్ చిన్న మసీదులో షేక్ సుబానీ వలీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన రంజాన్ ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు మార్కాని భరత్ విచ్చేశారు. ముస్లిం నాయకులు షేక్ చాన్ బాషా, అర్షద్ బేగ్ షాప్, షేక్ రాజా, బబ్లు, అమీర్, కూసూర్, రామిజ్ బాషా, కరీముల్లా మరియు సుబానీ మిత్ర బృందం, శివ, సన్నీ, భద్రరావు, ఉమా, సోలో సాయి, రాజేష్, విజయ్, మౌలానా, అక్రమ్ తదితరులు పాల్గొన్నారు. వందల మంది ముస్లిం సోదరులందరినీ కూడా మరి ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మన అందరికీ కూడా తెలుసు, ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠ నియమాలతో ఉదయం దగ్గర నుంచి సాయంత్రం దాకా కూడా ఈ యొక్క ఉపవాస కార్యక్రమాలు చేస్తూ
మరి అల్లా యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలి అని మరి ఎంతో ఘనంగా చేసే కార్యక్రమము. మరి వీరు కోరుకునే ప్రతి అంశం కూడా జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అంజలి ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రి వైద్యులు వివరించారు. మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న అంజలి పరిస్థితిని కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది. వైద్యులు నాగాంజలి ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు. డాక్టర్ రామరాజు, డాక్టర్ విద్యా దీపక్, డాక్టర్ పి శశాంక, రామ్మోహన్ రావు మాట్లాడారు. అన్ని విధాలుగా ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఆడపిల్లలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. వైద్యులు ఏం చెబుతున్నారో మనం కూడా ఓసారి విందాం. ఆ రోజు నుంచి కూడా అమ్మాయి కామా స్టేట్లోనే ఉన్నారు. అదేంటిది బ్రెయిన్ పరంగా రెస్పాన్సెస్ తక్కువగానే ఉన్నాయి. ప్రజెంట్ ఈరోజు చూస్తే కనుక ఆ అమ్మాయి ఏంటిది బీపీకి సంబంధించిన వెంటిలేటర్ సపోర్ట్తో పాటు బీపీకి సంబంధించినంత వరకు కూడా 2 ఇంజెక్షన్లతో ప్రాణం నిలబడి ఉన్నట్టే చెప్పాల్సి ఉంటుంది. గుండె పరంగా వచ్చినప్పుడు అంటే వీక్ అన్నది కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే వస్తూ ఉంది, కానీ బీపీ కానీ లేదంటే నరాల పరంగా కానీ పూర్తిగా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించడం లేదు. కోమాలోనే ఉన్నారు. కాకపోతే చిన్న కొన్ని రిఫ్లెక్సెస్ ఉండడము, బీపీ పరంగా ఇట్ల పరంగా మెయింటైన్, ప్రాణం నిలబడి ఉంది. మందులు అవి ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికి పూర్తిగా ఆమె కొన్ని వార్తల్లో వచ్చినట్టు బ్రెయిన్ డెత్ అయితే అవ్వలేదు, కానీ ఇంకా దానికి కొన్ని రిఫ్లెక్సెస్ అనేవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అయితే టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో పెట్టిన డాక్టర్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా గత 2-3 రోజుల నుంచి చూస్తున్నారు. మన ట్రీట్మెంట్ వాళ్ళ సలహా కూడా తీసుకుని మనము కొన్ని మార్చడము జరిగింది. అయితే నిన్న కూడా సిటీ స్కాన్ చేసి చూసాము. సిటీ స్కాన్లో కూడా ఇంకా బ్రెయిన్లో సివియర్గా డ్యామేజ్ ఉంది. అయితే ఇప్పటికీ మాత్రం బ్రెయిన్ డెత్ అనేది అయితే అవ్వలేదు. సో మనం ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నాము. ఎంతవరకు రిలీఫ్ ఉంటుంది, రెస్పాన్స్ ఉంటుంది అనేది వేచి చూడాల్సింది ఉంటుంది. దాంతోపాటు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మాకు పూర్తి సహకారం అందుతుంది. కలెక్టర్ గారు ఒక సీనియర్ మెంబర్స్తో ఒక టీంని ఏర్పాటు చేశారు. ఆ టీం మెంబర్స్ కూడా మాతో పాటు వర్క్ చేస్తూ ఆ పేషెంట్ రికవరీకి సాయం అందిస్తున్నారు. ఒకళ్ళ సలహాలు ఒకళ్ళు తీసుకుంటూ ఆ అమ్మాయికి ఏదో విధంగా మనం చేయాలన్న ఉద్దేశంతోనే మేము అందరం సహకరిస్తున్నాం. సో కానీ జరిగిన డ్యామేజ్, బ్రెయిన్కి జరిగిన డ్యామేజ్ మూలంగా ఎంతవరకు రికవర్ అవుతుందో చెప్పడం కష్టంగా ఉంది. అలాగనే అమ్మాయి బ్రెయిన్ డెడ్ కాదు. చాలామంది అపోహలు వ్యాపిస్తున్నట్టుగా చనిపోయిన వాళ్ళకి వైద్యం చేస్తున్నారు, ఎలాంటి అవి పూర్తిగా అవాస్తవాలు. హాస్పిటల్ అన్న తర్వాత, డాక్టర్లు అన్న తర్వాత పేషెంట్కి వైద్యం చేయడం, పేషెంట్ని రికవర్ చేయడానికే చూస్తారు తప్పించి ఇలాంటి అవాస్తవాల ప్రచారాలు దయచేసి నమ్మద్దు, చెయ్యొద్దు కూడా. అంటే మనం ఒక బాధ్యతమైన పొజిషన్లో సొసైటీలో ఉన్నప్పుడు కొన్ని వాస్తవాలని మనం ప్రజలకు తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు వాస్తవాలే మాట్లాడగలగాలి. వక్రీకరించి మాట్లాడాలి అలాంటివి మనం చేయకూడదు ఎవరన్నా కానీ. సో హాస్పిటల్స్ డాక్టర్స్ మేము పేరెంట్స్కి వాళ్ళకి పూర్తిగా జరుగుతున్నది చెప్పి ప్రతిదీ క్లారిటీలో, ట్రాన్స్పరెన్సీలో వైద్యం చేస్తున్నాం. ఇంతకంటే వైద్యం చేయడానికి బ్రెయిన్ ఇంత డ్యామేజ్ అయిన పేషెంట్కి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఎవరు చేసినా కూడా ఇంతకు మించి వైద్యం చేయగలిగేది లేదు. మా స్థాయిలో మేము దానికి బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ అయితే అందిస్తాం. మా పూర్తి సహకారాలు అమ్మాయికి ఉంటాయి, మా సానుభూతులు అమ్మాయికి ఉంటాయి. మా పేరెంట్ ఖచ్చితంగా ఉన్నారు అన్ని నెంబర్లు ఇచ్చి అన్ని విధాలా మేము పోలీసు వారికి సహకరిస్తున్నాం. మేము ఏది మాట్లాడినా కూడా ఆ అమ్మాయి తప్పుదారి పడిచినట్టు ఉంటుంది. తర్వాత ఆ అమ్మాయి వ్యక్తిత్వాన్ని మనం దెబ్బతీసినట్టు ఉంటుంది. మేము నిజంగా బాధపడుతున్నాం. ఆ అమ్మాయి ఫోటోలు, వీడియో దాంట్లో వచ్చి సోషల్ మీడియాలో వచ్చి ఆ అమ్మాయిని రకరకాలుగా ఒక్కో రకంగా మాట్లాడుతుంటే నిజంగా చెప్పాలంటే మనం అంత పర్సనల్ అసాసినేషన్ చేయకూడదు. ఒక అమ్మాయిని అంత దారుణంగా చేస్తుంటే నిజంగా మా బిడ్డ అండి, మా బిడ్డ నిన్నటిదాకా మాతో నడిచిన మా బిడ్డకి అలా జరిగిందని మేమందరం ఎటువంటి వాడైనా, నేనైనా, సీఈఓ అయినా, సూపరింటెండెంట్ అయినా, ఎవడైనా సరే ఒక తప్పు చేస్తే ఈ హాస్పిటల్లో కఠినంగా శిక్షిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడు ఎంత పొజిషన్లో ఉన్నా ఎవడైనా సరే వాడిని వదిలిపెట్టే పనే లేదు. అంజలి తల్లిదండ్రులు మాట్లాడుతూ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. మీడియా ముందు కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఎప్పటి మాదిరిగానే మా పాప మా ఇంటికి వస్తే చాలు అని భావోద్వేగానికి గురయ్యారు.
కడియపురంక గ్రామంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. మండలంలోని ఆధ్యాత్మిక కేంద్రమైన కడియపురంక గ్రామంలో కళ్లు తెరిచి భక్తులకు నేత్ర దర్శన భాగ్యాన్ని ప్రసాదించిన మహిమాన్విత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందుకోసం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తమ యొక్క మొక్కులు చెల్లించుకున్నారు. అలానే ఏప్రిల్ 4 శుక్రవారం 15వ తారీఖున అన్న సమారాధనతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటీ పేర్కొంది. ఈ ఉత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. అలాగే జాతరలో భారీ బాణాసంచాతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గోదావరి తీరంలో విశ్వవసు నామ సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా పలుచోట్ల వేడుకలు నిర్వహించారు. ఆలయాలలో ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు, పంచాంగ శ్రవణాలు నిర్వహించారు. ఉగాదిని అచ్చతిరుగులో సంవత్సరాది అంటారు. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాల్లో చెప్పబడింది. దీని ప్రకారం మార్చి 30వ తేదీన చైత్ర శుక్ల పాడ్యమి రోజున శ్రీ క్రోధినామ సంవత్సరం ముగిసి శ్రీ విశ్వావసు అడుగు పెట్టబోతున్నాం. శ్రీ విశ్వావసు అంటే విశ్వానికి సంబంధించింది. ఈ కాలంలో ఆదాయం పుష్కలంగా లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కొత్త ఏడాదిలో అనేక మందికి శుభ ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలోనూ సంతోషంగా ఉంటుంది. దేశాల మధ్య వైరం, యుద్ధ వాతావరణం నుంచి ఉపశమనం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఉగా అనగా నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్ అని అర్థాలు. ప్రపంచం జన్మ ఆయుష్యులకు మొదటి రోజు కనుక ఉగాది అయింది. ఉత్తరాయణ, దక్షిణాయనములతో కూడిన యుగ ఆరంభమే ఉగాది అని కూడా పేర్కొంటారు. శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఉగాది నాడేనని చెబుతారు. ఉగాది నాడు వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేశారని చెబుతారు. ఉగాదికి ఋతువులకు, వసంతాలకు గల అవినాభావ సంబంధం ఉంది. శిశిర ఋతువు ఆకురాలు కాలం. శిశిరం తర్వాత వసంతం వస్తుంది. చెట్లు చిగిర్చి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. కోయిలలు కుహు కుహు అని పాడతాయి. ఉగాది రోజున నూతన పనులు ప్రారంభించడం శుభకరమని నమ్ముతారు. జీవితంలో సుఖదుఖాలకు సూచకంగా ఈ రోజున షడ్రుచుల సమ్మేళనం, తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగు వారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంవత్సరంలోని గ్రహగతుల ఆధారంగా మంచి చెడులను, రాశి ఫలాలను, ఆదాయ వ్యయాలను స్థూలంగా తమ భావి జీవితం గురించి తెలుసుకుని దానికి అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఉగాదిని రైతు పండుగగా పేర్కొంటారు. అందుకే ఆ రోజున రైతులను ప్రత్యేకంగా గౌరవిస్తారు. ఈ పండుగను ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలు మరాఠీ ప్రాంతానికి వ్యాప్తి చేస్తారు. అక్కడ ఈ పండుగ గుడి పడ్వాగా పేరు పొందింది. ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పేరుతో పిలుస్తారు. తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోనూ, సిక్కులు వైశాఖి గాను, బెంగాలీలు పోయిలా బైసాఖ్ గాను జరుపుకుంటారు. మరోవైపు ప్రతి ఏటా జరుపుకునే ఉగాదికి వివిధ పేర్లు ఎందుకు వచ్చాయన్నది ఆసక్తిదాయకం. కొంతమంది నారదుడి సంతానం పేర్లే వీటికి పెట్టారని చెప్తారు. కొంతమంది దక్ష ప్రజాపతి కుమార్తె అయిన దాక్షాయిని, మరికొంతమంది దక్ష ప్రజాపతి కుమార్తెల పేర్లే ఉగాదికి పెట్టారన్న పురాణ ఇతిహాసాల్లో పేర్కొన్నారు. శ్రీకృష్ణుడి భార్యల్లో సందీపని అనే రాజకుమారికి 60 మంది సంతానం ఉన్నారని, వారి పేర్లే తెలుగు సంవత్సరాలకు పెట్టారన్న కథనం కూడా ప్రచారం ఉంది. ఉగాది సంవత్సరాల పేర్లపై ఎన్ని కథనాలు ప్రచారంలో ఉన్నా పండుగను మాత్రం
ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. 50 మంది వర్తక వ్యాపార సంఘములకు వాణిజ్య పనుల కార్యాలయం రాజమహేంద్రవరం డివిజన్ జాయింట్ కమిషనర్ ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నారు. 30వ తేదీ ఉగాది, 31వ తేదీ రంజాన్ కారణంగా సెలవు అయినప్పటికీ మీ యొక్క సౌకర్యం కొరకు కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని వాణిజ్య పనుల కార్యాలయాలు విధిగా పనిచేస్తాయి. కావున వర్తక వ్యాపారస్తులు మీరు చెల్లించవలసిన పన్నులు రిటర్న్స్ ఫైల్ చేసి వాటిపై చెల్లించవలసిన పన్నులు చెల్లించవలసిందిగా డివిజన్ జాయింట్ కమిషనర్ కోరుతున్నారు. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.